పంచాయతీలకు నిధులు విడుదల చేయాలంటూ సర్పంచులు శ్రీకాకుళం కలెక్టరేట్ను ముట్టడించారు. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో పెద్ద ఎత్తున సర్పంచులు ఆందోళన నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో గ్రామ సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల నిధులను ప్రభుత్వం కాజేయడంతో అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. తమ సమస్యలపై కలెక్టర్ను వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న సర్పంచుల సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సర్పంచులు కలెక్టరేట్ గేట్ వద్ద బైఠాయించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. గ్రామ పంచాయతీలకు పూర్వవైభవం తేవాలని, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులను కాజేసిందో ఆ నిధులను వెంటనే పంచాయతీల అకౌంట్లో వేయాలనేటువంటి డిమాండ్తో పంచాయతీరాజ్ ఛాంబర్ అదేవిధంగా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు, ఏదైతే పంచాయతీరాజ్ ఛాంబర్ అదేవిధంగా సర్పంచుల సంఘం నేతలందరూ కూడా కలెక్టరేట్ గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే వాళ్ళు పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. దాంతోపాటుగా వివిధ రకాల నిరసనలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థ పైన అదేవిధంగా సర్పంచుల పైన తీవ్రమైన నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుంది అనేటటువంటి విమర్శ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో మనతో పాటు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఇక్కడ బైఠాయించారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా వివిధ కోణాలు ఇప్పటివరకు మీరు ఉద్యమాలు చేశారు, ఆందోళన చేశారు సర్పంచులకు మళ్ళీ పూర్వవైభవం రావాలని. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. ఏం చెప్తారు? గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు, చివరికి చలో అసెంబ్లీ, నిరాహార దీక్షలు, ఇలా అనేక కార్యక్రమాలని, నిరసన కార్యక్రమాలని చేశాం. ఎందుకంటే ఏదో మా సర్పంచుల స్వార్థం కోసం చేయలేదు, మా గ్రామాల అభివృద్ధి కోసం, మా గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం మేము ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ముందు 16 డిమాండ్లు పెట్టాం. అవి ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజానికని 12,918 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సమస్యలు. వాటిని పరిష్కరించకుండా ఈ 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా ఆయనకి విజ్ఞప్తులు చేసినా, ఉద్యమాలు చేసినా ఆయన పెడచెవిని పెడుతున్నారు. ఆయన నేను ఉన్నాను, విన్నాను అంటాడు. మరి ఆయన ఉన్నాడో లేదో తెలియదు, విన్నాడో లేదో కూడా తెలవనటువంటి దారుణమైన పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే ఉద్యమం దున్నపోతు మీద వర్షం పడినట్టుగా తయారవుతుంది. అందుకనే ఇక చివరి ప్రయత్నంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి మెమరాండం ఇద్దామంటే పోలీసులు అందుకు కూడా అంగీకరించట్లేదు. అందుకని చెప్పి మొత్తం జిల్లా కలెక్టరేట్ గేటు ముందే అందరం కూడా బైఠాయింపు జరిపి నిరసన తెలియజేస్తున్నాం, ధర్నా చేసి. ఈ రోజున ఈ యొక్క నియంతృత్వ వైఖరికి నిరసనగా మా మనుగడ ఉండాలంటే జగన్ రెడ్డి ఓడిపోవాలి. మేడం, మీరు చెప్పండి, గతంలో మీరు చెలో సెక్రటేరియట్ పిలుపునిచ్చారు, ఆ సందర్భంలో మీ అందరిని అరెస్ట్ చేశారు. కానీ ఎన్ని ఉద్యమాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు. ఈరోజు పంచాయతీల్లో కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేనటువంటి పరిస్థితి. ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం? మేము ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ ప్రభుత్వం స్పందించట్లేదని మలిదశ ఉద్యమంగా మేము అసెంబ్లీ ముట్టడి చేసాం. దాన్ని చాలా విజయవంతం చేసాం. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు అసెంబ్లీ గేట్ వరకు వెళ్ళలేదు. కానీ మొట్టమొదటిసారిగా మీ సర్పంచులు అందరం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచులు వెళ్ళి ముఖ్యమంత్రి యొక్క ఎత్తుగడలన్నీ మేము దాటుకొని మేము అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. అంటే అక్కడే ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి, మా సర్పంచులు ఎంత విసిగిపోయి ఉన్నామో అంత ముట్టడి చేసాం. కానీ ఇంకా ఇలాగే ఈ ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే ఎన్నికల్లో కూడా ఇంకా మేము ఆయన గట్టిగా బుద్ధి చెప్తాము. అలాగే ఈ రోజు ఇప్పుడు మేము మౌలిక వసతులు, ఇప్పుడు అదే ఎండాకాలం, ఈ ఎండాకాలంలో కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చుకోలేకపోతున్నాం ప్రజలకి. కనీస మౌలిక వసతులు. అసలు మంచినీరు అనేది సాధారణంగా ప్రతి వ్యక్తికి కావాల్సిన కనీస అవసరం. ఆ నీళ్లు కూడా ఈరోజు ఇచ్చుకోలేకపోతున్నాం. ఒక మోటార్ పోతే భయం వేస్తుంది, ఒక కొళాయి పోతే భయం వేస్తుంది. జనాలు మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని మీరేం చేయటం లేదు, గెలిచి ఏం చేశారు, మీరు ఓడిన సర్పంచులు నయ్యము అనేసి మమ్మల్ని తిడుతుంటే మేమేం చెప్తాం? జనాలు మమ్మల్ని తిడుతుంటే దీనికి బాధ్యం మేం కాదు, ఇది ప్రభుత్వం యొక్క తప్పిదం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదం వల్ల ఇదంతా జరిగింది. మా నిధులు మాకుంటే మేము గ్రామాల్లో ఎందుకు అన్ని సంక్షేమ పథకాలు మేము చేసుకుంటాం కదా. మాకున్నటువంటి నిధుల్ని, విధుల్ని, హక్కుల్ని లాగేసుకుంటే మేము గ్రామాల్లో ఏం చేయగలం?
గ్రామాలలో ప్రజలకు సమస్యలు చెప్తుంటే మేము వినలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో అన్ని సమస్యలే, ప్రతిదీ సమస్యలే ఉన్నాయి. ఎందుకంటే నిధులు లేవు. నిధులు ఉంటేనే కదా ఏ సమస్యలు తీరుతాయి. కాబట్టి ఈ ప్రభుత్వం మేము తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది. ఇలాగే చూస్తూ ఉంటే ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా మా మీద పెత్తందారితనంగా చేస్తున్నారు. గ్రామాల్లో మాకు హక్కులు కూడా కల్పించలేకుండా చేస్తున్నారు. గ్రామాల్లో మేము చేయాల్సిన విధి నిర్వహణ కూడా మమ్మల్ని చేయకపోతే ఇంకా మేము గ్రామాల్లో సర్పంచ్గా మేము చేసి ప్రయోజనం ఉంది. ఇది మొత్తానికైతే సర్పంచులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మనతో పాటు మరికొంతమంది నేతలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ముఖ్యంగా ఈరోజు పంచాయతీల్లో కనీసం మౌలిక వసతులు అంటే కనీసం వీధి లైట్లు వేయించుకోలేకపోతున్నారు, పారిశుద్ధ్యం చేయించుకోలేకపోతున్నారు. ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి? ముఖ్యంగా మీరు ఎన్ని చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు అదే భారతదేశంలో ఎక్కడ కూడా ఇలా జరగట్లేదు. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామాల్లో ప్రజలు 3.5 కోట్ల మంది గ్రామీణ ప్రజలకు వాళ్ళ తాలూకా మౌలిక వసతులు కల్పించడం కోసం సర్పంచుల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలి. గత ప్రభుత్వాలు ఎన్నో ఇచ్చాయి ఇలా. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వీరు ఇవ్వలేదు సరికదా. కేంద్ర ప్రభుత్వం 73, 74 రాజ్యాంగ సవరణలో మనకి ఆర్టికల్ 243Gలో 11 అంశాలు పొందుపరిచారు, 29 అధికారాలు ఇచ్చారు. అయితే అందులో మాకు ఇచ్చినటువంటి నిధులు, విధులు, హక్కులు, గౌరవం ఇవేవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా హరించి వేసింది. సర్పంచులు అన్నటువంటి గౌరవం కనీసం లేదు సరికదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని దాదాపుగా 10,000 కోట్ల రూపాయల నిధుల్ని రాత్రికి రాత్రి దోచేసి ఒక సర్పంచ్కి కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శికి కానీ తెలియకుండా ఒక దొంగ మాదిరిగా ఈరోజు మా ఖాతాల్లో నుంచి నిధులు వెళ్ళిపోయాయి. ఇది మొత్తానికైతే సర్పంచులు చెప్తున్నది ఒకటే, ఏదైతే గ్రామాల్లో తమ ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కాబట్టి తమకు కనీస గౌరవం దక్కాలి. దాంతోపాటుగా గ్రామాల అభివృద్ధి కోసం కనీసం మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేకమైన నిధులు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సర్పంచుల సమస్యలపైన, న్యాయమైన డిమాండ్లపైన సానుకూలంగా స్పందించకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పి సర్పంచులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం.